హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విధానం అనేది ఏ విధంగా ఉంది, ఎప్పుడు తీసుకువచ్చారు, ఇప్పటికే ప్రాసెస్ అయితే అవుతుంది. అదేవిధంగా కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ మద్య వ్యాపారం అనేది చిన్న మంచి వ్యాపారం అని చెప్పవచ్చు అనేది ఎక్కువ వస్తుంది. పెట్టుబడి లక్షలలో ఉన్నా కూడా మనకైతే గ్రాఫ్ కోటల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎక్కడ మనకు ఈ మద్యం షాపులు అనేవి ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏ విధంగా ఈ మద్యం షాపులను ప్రజలకు అంటే ఎవరైతే ఈ వ్యవహారం చేయాలనుకుంటుందో వాళ్ళకైతే ఇవ్వటం జరుగుతుందని విషయం ఇప్పుడు ఎలా తెలియజేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చాక పాత మద్యం పాలసీకి స్వస్తి పలికి ఇప్పటికే కొత్త మద్యం పాలసీకి అయితే నాంది పలికారు. అలాగే కొత్త మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చేయడం జరిగింది. కొత్తగా మద్యం షాపులు ఎవరైతే తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ మద్యం లైసెన్స్ అనేది 2 సంవత్సరాల పాటు అంటే మనం ఒక్కసారి లాటరీ విధానంలో మనకు గనక ఈ షాప్ సెలెక్ట్ అయితే 2 సంవత్సరాల పాటు మనమైతే ఈ షాపులో రన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టార్టింగ్లో లాటరీ కోసం అమౌంట్ని డిపాజిట్ కోసం అక్కడ వేయటం జరుగుతుంది. ఇది పాజిటివ్ అమౌంట్ అనేది 2 లక్షలుగా చెప్పడం జరిగింది. ఈ 2 లక్షల అమౌంట్ అనేది మనది కాదు అనుకొని మనం లాటరీ ప్రాసెస్లో పాల్గొనాలి ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ప్రాసెస్లో మనకే గనక మద్యం షాపు వస్తే ఈ 2 లక్షల అమౌంట్ తగ్గించుకొని మిగిలిన లైసెన్స్ అమౌంట్ అయితే కట్టించుకోవడం జరుగుతుంది. ఒకవేళ మన పేరు గనక లాటరీలో లేకపోతే మనమైతే 2 లక్షల అమౌంట్ కావాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్య దుకాణాలకు సంబంధించి దరఖాస్తు అయితే ఇప్పటికే రిలీజ్ చేశారు. అలాగే 1వ తారీఖు నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు అంటే ఆల్రెడీ ఇప్పటికే మొదలైపోయింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంటుంది. నేనైతే మీకు దగ్గరలో ఉన్నాను. ఎక్సైజ్ ఆఫీస్ ఉంటుంది. ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కానీ ఎక్సైజ్ ఆఫీస్ కానీ అక్కడికి వెళ్ళేసింది ఈరోజు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల 11వ తారీఖున అంటే అక్టోబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణంలో ఈ లాటరీ అయితే తీయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ లాటరీలో షాప్స్ వస్తాయి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇప్పటికే మద్యం షాపులకు సంబంధించిన ఫీజులు ఏ విధంగా ఉంటాయో నేను అంతకుముందు చెప్పడం జరిగింది. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింకు ఇస్తాను, చూసేయండి. మీకు అక్కడ మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కానీ అక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ మద్యం షాపులు ఎక్కడ కొంచెం 5 లక్షల నుంచి 85 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఈ అప్లికేషన్ విధానం ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ విధానం అంతా పూర్తి అయిపోయింది. తర్వాత ఈ లాటరీ తీయాలి కాబట్టి ఈ నెల 12వ తేదీన అక్టోబర్ 12వ తేదీన ఈ లాటరీ తీసే విధానం ఉంటుంది. ఆ రోజు నుంచి మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 12 తర్వాత ఇప్పటికే ఏవైతే మద్యం దుకాణాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే కొత్త లైసెన్స్ వస్తుందో వాళ్ళకు కొత్త మద్యం షాపులను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న ఈ మద్యం బ్రాండ్లు కూడా చాలా వరకు తగ్గ అవకాశం అయితే ఉంటుంది. మరియు కొత్తగా మద్యం బ్రాండ్లు అయితే రాబోతున్నాయి. కొత్త మద్యం రేట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయి. ఎవరైనా రెస్టారెంట్ అన్నగారు ప్రీమియం షాప్ తీసుకోవాలనుకుంటే మీరు అయితే దగ్గరలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అడిగి తెలుసుకొని కొత్త వివరాలు అయితే వారి నుంచి పొందవచ్చు. మరి ఈ ప్రీమియం షాప్స్ అనేవి రాష్ట్రానికి 12 షాపులు మాత్రమే ఇస్తారు. అంతే పెద్ద పెద్ద సిటీస్లో ఈ ప్రీమియం షాప్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. బార్ అండ్ రెస్టారెంట్ అంటే చాలా చోట్ల ఇస్తూ ఉంటారు. మీరు అయితే వీటికి సంబంధించిన మీరు ఎవరైనా ఈ లాటరీ విధానంలో పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ అడిగి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. అలాగే నార్మల్ మద్యం కావాలి ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీరైతే అప్లికేషన్ చేసుకోవాలన్న సింపుల్గాని ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత అమౌంట్ ఎంత అయితే అమౌంట్ చెప్పడం జరిగిందో ఈ 2 లక్షల అమౌంట్ తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీకు ఈ అప్లికేషన్ చేసుకొని మీరు పేరైతే నమోదు చేసుకోండి. అక్టోబర్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాప్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 11వ తేదీన ఈ లాటరీ తీసే ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో అదృష్టం బాగా ఉంటే మనకైతే షాప్ వస్తే మనదే కొత్తగా మద్యం దుకాణం అయితే అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏం జరుగుతుందో అంటే కొంతమంది ఒక పేరు కాకుండా 2-3 పేర్లలో లాటరీ విధానంలో అయితే పాల్గొంటారు. ఒకవేళ ఎవరికైనా లైసెన్స్ వచ్చినా కూడా వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేసి వారి పేరు ఈ షాప్ పెట్టుకోవడం జరుగుతుంది.
ఏది ఏమైనా అప్పటికి ఈ మద్యం షాప్స్ దక్కించుకోవడం అనేది ఒక పెద్ద ప్రయత్నం అని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ ఈ మద్యం షాపులు కూడా కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలకు వస్తాయా రావా అనే విషయం గురించి అయితే ఇప్పటికే కొన్ని చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిందే, ఎవరికైతే పూర్తి స్థాయిలో రికమెండేషన్ ఉంటుందో వాళ్ళకైతే ఈ షాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ సామాన్యులకు ఎవరికైనా కూడా ఈ షాప్స్ వచ్చినా కూడా వాళ్ళకి వేరే వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. బెదిరించే, భయపెట్టే, బతిమలాడి ఎక్కువ మనీ ఇచ్చావు ఈ షాప్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యన షాపులన్నీ బిజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. ఎక్కువ ప్రాఫిట్ అయితే మనకి ఉంటుంది. ఈ మద్యం షాపింగ్ ఎవరు ఎక్కువ పెట్టినా కూడా మంచిగా లాభాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మద్యం షాపు దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కల్లు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రత్యేకంగా జిల్లాకి 9 షాపుల చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కల్లు గీత కార్మికులకు సంబంధించి మద్యం షాపులకు అయితే కేవలం వాళ్ళు మాత్రమే ఈ లైసెన్స్ విధానంలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈ లాటరీ తీసేటప్పుడు కేవలం ఈ కల్లు గీత కార్మికులు మాత్రమే ఆ 9 షాపులకు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన షాప్స్ కూడా వీలైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ మిగిలిన వాళ్ళు మాత్రమే ఈ కల్లు గీత కార్మికులకు సంబంధించిన షాపులకు అయితే అప్లికేషన్ తీసుకొని వెళ్ళాలి. ఇదొక కొత్త పరిమాణం చెప్పవచ్చు. ఎందుకంటే ముందు ఎన్నడూ లేని విధంగా కల్లు గీత కార్మికులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు అయినటువంటి ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. కల్లు గీత కార్మికుల దగ్గర అంత అమౌంట్ ఉంటుందా అంటే మనకు ఏపీలో అయితే ఈ కల్లు గీత కార్మికులు చాలా పేద స్థాయిలోనే ఉండటం జరుగుతుంది. తెలంగాణలో కర్ణాటకతో పోల్చుకుంటే ఈ కల్లు గీత కార్మికులు అయితే మన దగ్గర బిలో మిడిల్ క్లాస్లోనే ఉండటం జరుగుతుంది. కాబట్టి లైసెన్స్ విధానం అనేది వాళ్ళకు అంటే ఆ అమౌంట్ అనేది వాళ్ళు కట్టగలరో లేరో మనకైతే పూర్తిగా తెలియదు. ఒకవేళ వీరి చేత వేరే వాళ్ళు కూడా లాటరీ విధానంలో పాల్గొనాలి చేసి సాక్ష్యం అయితే వీళ్ళ పేరు మీద వాళ్ళు తీసుకొని రండి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏదైనప్పటికీ ఎవరైనా సరే మద్యం షాప్ తీసుకోవాలి అనుకుంటే ఈ అక్టోబర్ 1 నుంచి 9వ తారీఖు లోపల ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేసుకుని అక్టోబర్ 11వ తారీఖున ఈ లాటరీ విధానంలో పాల్గొని అక్టోబర్ 12వ తేదీన మీరు అయితే షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా నేనైతే మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.